మా ఇంట్లో నా బెడ్రూమ్లో అదే వాక్యం పెట్టుకుంటాను నేను. Philippians 4:13, I can do all things in God who strengthens me. చిన్నప్పుడు నేను రక్షణ పొందక మునుపు ప్రతి 3 నెలలకోసారి మా ఇంటికి గెస్ట్ వచ్చినట్టుగా నాకు జ్వరం వచ్చేది. 3 నెలలకోసారి జ్వరమే. ఎలా అంటే మా అమ్మమ్మ గారికి నాకు మరి ఏంటో అనుబంధం తెలియదు. ఆమెకు జ్వరం వస్తే నాకు వచ్చేది, నాకు వస్తే ఆమెకు వచ్చేసేది జ్వరం. ప్రతి 3 నెలలకోసారి జ్వరం వచ్చేసేది. మా నాన్నగారు మోసుకుని వెళ్ళేవారు హాస్పిటల్కి, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి. మా అమ్మగారు అనుకున్నారు, ఒకవేళ నా పెద్ద కుమారుడు సేవకే కనుక వస్తే నా కుమారుడు ఏం సేవ చేస్తాడు, రాజమండ్రి అన్న దాటగలడా సేవలో అని అనుకునేవారట. నన్ను చూసి అంత బలహీనంగా ఉండేవాడిని. ఈరోజు మీరు ఎప్పుడన్నా మా అమ్మగారిని, ఏంటంటే వెస్లీ గారి పరిస్థితి అంటే, ఆమె ఏమంటా తెలుసా, ఆయన ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో నాకే తెలియట్లేదండి అంటదా. ఫోన్ చేస్తే కొన్నిసార్లు, మమ్మీ ఇప్పుడు ఎక్కడున్నాను అక్కడున్నానంటే, ఎంత ఆశ్చర్యం అంటే మా తల్లి గారి సజీవ సాక్ష్యం అనమాట. అంత బలహీనుడుగా ఉన్న నేను ఇన్ని దేశాలు, ఒకరోజు బ్రేక్ఫాస్ట్ ఒక దేశంలో ఉంటే డిన్నర్ ఇంకో దేశంలో చేసే పరిస్థితులకు దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఇదేదైనా గొప్ప ఉండని, లేకపోతే నా ట్రావెల్ హిస్టరీ అంతా చెప్పాలని నిలబట్ల, ఒక బలహీనుడు నేను నన్ను దేవుడు ఈ రోజున 100కు పైగా దేశాల్లో ఆయన వాడుకున్నాడంటే అది దేవుని కృప కాకపోతే మరేంటి. హల్లెలూయా. ఎన్ని ప్రయాణాలు, సంవత్సరం తిరిగే లోపల ఎవ్రీ ఇయర్ 185 ఫ్లైట్లు ఎక్కుతాను నేను, 185 ఫ్లైట్స్. అంటే ఆల్మోస్ట్ 2 రోజులకు ఒక ఫ్లైట్, 3 రోజులకు ఒక ఫ్లైట్ ప్రయాణం.